దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. అందరికీ నమస్కారం అండి. మార్చి మాసం 10వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున వృశ్చిక రాశి వారి గోచర రీత్యా దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజు మీకు కఠినమైన పరీక్ష ఎదురు కాబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ప్రశాంతవంతమైన రోజుగా గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని కాస్తంత చిరాకుకు గురి చేస్తాయి. ఆఫీసులో మీ శత్రువులు మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీకు మిత్రులుగా మారబోతున్నారు. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటికి వెళ్లి ఇంటి పైన లేదా పార్కులో నడవడానికి ఇష్టపడతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల మీరు వారిపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఇతరులు సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. కాలం విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోవడం వలనే మీరు అనుకున్న ఫలితాలు పొందుకుంటారు. అయినప్పటికీ జీవితంలో ఆవశ్యకత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా చాలా ముఖ్యము. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని డిన్నర్కి తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యమండి. మదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా తీసుకోండి. మీ భాగస్వామి మాటలకు లొంగడము కష్టమో. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత భావం గల వ్యక్తులకు, ఉద్యోగులకు లభిస్తాయి. కొన్ని అనివార్య కారణాల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడపండి. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభిస్తుందని చెప్పాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ విషయంలో బానిసల్లాగా ఉండకండి. క్లిష్ట దశను దాటుకుని ఆఫీసులో ఈ రోజున ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు చూస్తుంది. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వడం లేదో వారికి తగిన సమయం కేటాయించండి. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందవచ్చును. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఉన్నట్లుండి ఒక్కసారి దూరి అంతా కూడా ఈ రోజు పాడు చేయవచ్చు. జాగ్రత్త. కొంతమంది మీరు వయస్సు మీరారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోలేరని అనుకుంటారు, కానీ అది సత్యదూరం. ఏమంటే మీకు గల సునాసితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయాన్నైనా ఇట్టే నేర్చేసుకోగలుగుతారు. ఈ విషయం ఈ రోజున అందరికీ అర్థమవుతుంది. అప్పులు తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీరు డబ్బులు తిరిగి పొందాలి అనుకునే ప్రయత్నాలు చేసిన ఫలిస్తాయని చెప్పొచ్చు. అలాగే ధనం అందుతుంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలు సమర్థిస్తారు. గ్రహ చలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలున్నాయి. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు చేతికందుతాయి. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఒక అద్భుత వార్తను అందుకుంటారు. ఈ రోజున నూతన పనులకు మంచి సమయం అండి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది, కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేయొచ్చు, కానీ అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైతే మీరు పన్నులను ఎగ్గొట్టాలని చూస్తున్నారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి. అలాంటి పనులు అస్సలు చేయొద్దు. కుటుంబ సభ్యులు మీ అంచనాలు నెరవేర్చలేరు. వారు మీ కలలు, కోరికలకు అనుగుణంగా పని చేస్తారని ఆశించి ఈ రోజున కాస్తంత మీరు నిరాశకు గురి అవుతారు. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేరో, లేకపోతే గనక మా యొక్క మాటలు వారికి నచ్చుతున్నాయో లేదో, ఇలా కఠినమైన పరీక్ష ఎదురు కాబోతుంది.
కానీ ఎదుటి వ్యక్తులకు మీకు ఉన్నటువంటి ఏదైతే సత్సంబంధాలు ఉన్నాయో వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. కాస్తంత నిరాశ పక్కన పెట్టి ఆధ్యాత్మిక భావనతో మెలగండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. మీ కష్ట సుఖాలు భగవంతునికి విన్నవించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.